భాస్కర్ రెడ్డి గారు మన మధ్యలోకి వచ్చారు. ఇద్దరిని ఒకరిని అసెంబ్లీకి పంపుదాం, మరి ఇంకొకరిని పార్లమెంట్ కి పంపుదాం. మన కాబోయే దర్శి ఎమ్మెల్యే గారి పేరు దర్శి శాసనసభ్యులుగా కాబోయే పేరు దర్శి శాసనసభ్యులుగా కాబోయే పేరు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా కాబోయే పేరు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా కాబోయే పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గుర్తు మన గుర్తు మన గుర్తు ప్రాణగుర్తుగా మన ఓటు ప్రాణగుర్తుగా మన ఓటు దేనికన్నా మన ఓటు దేనికక్క మన ఓటు గెలిపించుకున్నాం ప్రాణగుర్తుని. జై జగన్. మళ్ళీ వస్తాం అగ్రహారానికి దిగ్విజయంగా 13వ తారీఖు మే నాడు జరిగే పోలింగ్ లో రాష్ట్రంలోని నలుమూలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రజలు జై జగన్ అనే నినాదాలతో పోలింగ్ బూత్ కెళ్ళి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. జూన్ 4 నాడు దర్శి అసెంబ్లీని ఒంగోలు పార్లమెంట్ గెలిచిన తదుపరి మళ్ళీ అగ్రహారానికి వస్తాం. ఇదే నవ్వులు, ఇదే పువ్వులు, ఇదే జిందాబాదులు, ఇదే పూల వర్షాన్ని మీరు కురిపిస్తుంటే మీ అందరికి సేవ చేయడానికి సేవకులుగా ఓ పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా ఇద్దరు సేవకులై మీ మధ్యలో అమ్మ తోడుగా వస్తాం. అమ్మ ముఖాన్ని మీరు ఒకసారి చూడండి. ఈ రోజు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయులైన బూచపల్లి సుబ్బారెడ్డి గారు మన మధ్యలో లేరు. బూచపల్లి సుబ్బారెడ్డి గారు లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలలో ఈ రోజున తల్లిగా కొడుకుగా మీ మధ్యలోనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొని మీ ముందుకు వచ్చారు. దీవించమని చెప్పి అడుగుతున్నాం.